ఇంట్లో కష్టపడి వంట చేస్తే ఎలా ఉందండి అని ప్రతి భార్య ప్రతి భర్తను అడిగే మాటే కదా! ఏదో వాళ్ళ ఆస్తి అడిగినట్టు ఒక్క మాట బాగుంది, ఇంకా సంతోషపెట్టాలంటే అబ్బా సూపర్ అంటే ఏం మీ సొమ్మేమైనా పోతుందా? బాగుంది అంటే ఇంకొంచెం ఎనర్జీ వచ్చి కొత్త కొత్త వంటకాలు చేసి పెడతాం కదా! అబ్బే లేదండి ఈరోజు గుత్తొంకాయ చేశా. ఎలా ఉందండి అని అడిగా మా ఆయన్ని. బానే ఉంది కానీ కొంచెం ఉప్పు తగ్గింది అన్నాడు. తగ్గుతుంది ఎందుకు తగ్గదు? మీరు వంటగదిలోకి వచ్చినప్పుడే అనుకున్నా తగ్గుతుంది అని అన్నా. ఆ ఆ ఉప్పు కాదే కొంచెం కారం తగ్గినట్టుంది. ఎక్కడ ఆలోచిస్తున్నావో ఏంటో అన్నాడు. అవును మరి మీరు ఇంటికి సాయంత్రం తొందరగా టైంకి వస్తే బాగుంటుంది. ఏంటో ఎందుకు రాలేదో ఎందుకు లేట్ అయిందో అనుకుంటూ ఆలోచిస్తూ కొంచెం కారం తగ్గింది. అంతా మీ వల్లే అన్న. అసలు నేను ఈ రోజు వంటగదిలోకే రాలేదే అన్నాడు. ఉప్పు తగ్గినా నా వల్లే, కారం తగ్గినా నా వల్లేనా అన్నాడు. అవును మరి తినేది మీరే కదా, వంకలు పెట్టేది కూడా మీరే కదా, అందుకే కూర బాగుంది అంటే అది నా వల్ల జరిగింది అని. కూరకు వంకలు పెడితే మొత్తం మీ వల్లే చెడిపోయిందని అర్థం. వండేది నేనే, దాన్ని విక్రించేది మీరే కదా అన్నాను. నీకో దండమే తల్లి నన్ను వదిలేయి అన్నాడు. అది మరి ఒకసారి వంటగదిలోకి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అన్న. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్